అయితే తమన్ గారు ఇప్పటివరకు మీరు చాలా సినిమాలు చేశారు. కొన్ని వందల సినిమాలు చేశారు. 170+ ఏదో ఉంది మీ కౌంట్. అయితే 'అఖండ' అనేది అలా నిలబడిపోయింది. స్టాండ్ ఔట్. అంటే తమన్ మ్యూజిక్ కొడితే డ్రమ్ములు కూడా పగిలిపోతాయనేది ఫస్ట్ టైము ఆ సౌండ్ బాక్సులు పగిలిపోవడం అనేది వచ్చింది. సో, దిస్ ఈజ్ ద ఫిల్మ్. ఇప్పుడేమంటున్నారంటే ఓజీ. తమన్ అంటే ఓజీ ఇచ్చిన తమన్ వల్లనే సగం సినిమా నిలబడింది. తమన్ ఇచ్చిన 'ఆర్ఆర్' సినిమాని నిలబెట్టింది. కళ్యాణ్ గారి స్వాగు, సుజిత్ గారి కష్టం, దానయ్య గారు పెట్టిన డబ్బులన్నిటిని అలా నిలబెట్టిందనేది ఒక ఇది ఉంది కదా యాక్చువల్‌గా. సో, మరి నెక్స్ట్ ఈ ఓజీని ఐ వాంట్ టు కరెక్ట్ దట్. యాహ్! నా వల్ల కాదండి. అక్కడ స్పేసింగ్ అలా ఉంది. యెస్. యెస్. ఇవన్నీ కుదిరినాయి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇండియన్ టీం ఎలా చూస్తారు? సడన్గా ధోని వచ్చి 90 కొడతాడు. సడన్గా ఒకసారి జవగల్ శ్రీనాథ్ మ్యాచ్ కాపాడాడు. అనిల్ కుంబ్లే మ్యాచ్ కాపాడాడు. 9 డౌన్ వెళ్ళాడు అనిల్ కుంబ్లే. టెస్ట్ మ్యాచ్ని కాపాడాడు. 10 వికెట్లు ఒకేసారి ఢిల్లీలో తీసాడు. ఒకరి వల్ల అని కాదు. ఆ రోజు ఆయన తీసిన వికెట్ ఒకటి క్యాచ్ పట్టాలి. క్యాచ్ వదిలేసి ఉన్నా 9 వికెట్లే వచ్చిండేది. సో ఇట్స్ ప్రాపర్ టీమ్ ఎఫర్ట్. సో మా టీమ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. టీం కానీ ఆ టీం కానీ అక్కడ హీరో గారు షైనింగ్ లిటరలీ బిగ్. సార్ నేను కాదని అంటలేదు సార్ 100%. బట్ నేను మీ గురించి మాట్లాడతాను. మీ యాంగిల్లో ఇప్పుడు అఖండాని ఇప్పుడు ఇది ఓజీ అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ అఖండ 2 ఏం పగిలిపోద్ది అంటున్నారు. రాజాసాబ్ నుంచి టీం నుంచి మాకు వినిపించిన ఒక మాట ఏంటంటే అప్పుడు అఖండాకి పగిలినాయి కదా మళ్ళీ బాక్సులు రాజాసాబ్కి పగులుతాయని అంటున్నారు. సో అంటే ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు అంటే ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్ట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ప్రతిదాన్ని ప్రతి మ్యాచ్ మీరు అన్నట్టు నేను 4 మ్యాచ్లు ఆడేసాను, గెలిచేసాను, ఫైనల్ గెలవలేదంటే ఓడిపోయినట్టే కదా. చాలా కాదు, అలా కాదు. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్ లాగే చూస్తాం కదా. జానర్లు వేరే అయ్యేటప్పటికి మాకు ఇష్యూస్ లేదనమాట. ఒకే జానర్ ఉంటేనే మేము టెన్షన్ పడాలి. ఇప్పుడు జానర్ మారుతుంది కాబట్టి ఇష్యూ లేదు. ఇప్పుడు తెలుసు కదా వస్తుంది హ్యాపీ లవ్ ఒక ఫీల్ లో ఉంది యంగ్ ఫిల్మ్. తర్వాత అఖండ వస్తుంది. ఇట్స్ సీక్వెల్ మళ్ళీ ఒక డివోటెడ్ మాస్ ఫిల్మ్. రాజాసాబ్ మళ్ళీ ఒక మంచి గ్రాఫిక్స్ ఉండే ఫిల్మ్. ఎక్స్ట్రాడినరీగా తీశారు మారుతి ఆ సినిమా. మళ్ళీ ఇప్పుడు ట్రైలర్ వస్తుంది, అసలు మామూలుగా ఉండదు. ఐ థింక్ ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ డిఫరెంట్ స్పేస్ అనమాట. సో ఇట్స్ నాట్ స్ట్రెస్ఫుల్.